ఇవి బెబ్బరకాయలండి. నేనసలు చెట్టే వేయలేదు. కానీ అదంతకదే వచ్చింది. ఎప్పుడో పడ్డాయనుకుంటాను సీడ్స్ అయితే. ఎంత బాగా వచ్చాయో చూడండి. కాయలైతే ఎంత పొడుగా వచ్చాయో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కొక్క కాయ అయితే నా అరచేయంతుంది. అలాగే ఇవి చిట్టి కాకరకాయలు. ఇవైతే నేను పట్టించుకోలేదండి. చూడండి పండ్లు గూడా అయిపోతున్నాయి. ఇవి సైజ్ ఇంకా పెరుగుతుందని అలానే పెట్టేశాను. కానీ ఇవి సైజ్ అయితే పెరగట్లేదు. ఇంక వీటిని తెంపేసుకొని వెల్లుల్లి కారం అయితే చేసుకోవాలండి. చాలా బావుంటుంది కాకరకాయ వెల్లుల్లి కారం అయితే. ఇది మందారం పువ్వుల పూసిన తర్వాత కొమ్మలనైతే ఇలా చించేసుకుంటున్నాను. ఇలా చించడం వల్ల సైడ్ నుంచి కొత్త కొమ్మలొస్తుంది. మొగ్గలు గూడా బాగా పడుతుందంట. అందుకే ఇలా చేస్తున్నానండి. అలాగే నేను అల్లం చెట్టు పెట్టాను కదా! అది గూడా బాగా వచ్చింది. ఆకులైతే బాగా పెరిగాయి. అక్కడికెళ్ళేసరికి అల్లం వాసనొస్తుంది. ఆ కొమ్మలని ఆకులను ఇలా ముట్టుకున్న చాలండి అల్లం వాసనొస్తుంది. చాలా బా అనిపించింది నాకైతే స్మెల్. అక్కడే అదే తొట్టిలో నేను ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను కదా! అని చెప్పాను గదండీ మందారము. అదైతే బతికిందండి. కొత్త కొత్త చిగుర్లయితే వచ్చింది. నాకైతే చాలా